ఓకే, రికార్డ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం టాక్సేషన్ F1 పేపర్లో వస్తు సేవల పన్ను, వస్తువులు మరియు సేవల పన్ను అంటే ఏమిటి, అది దాని వలన ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దానివల్ల లాభ నష్టాలు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం చర్చిద్దాం. వస్తు సేవల పన్ను అంటే ఏమిటి? భారతదేశానికి వస్తు సేవల పన్ను ఆలోచనను 16 సంవత్సరాల క్రితమే బీజం పడిందని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలు ఒకే పన్ను విధానంతో అమలు చేస్తూ ఆ దేశాలలో ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాగే భారతదేశంలో కూడా రకరకాలైనటువంటి పరోక్ష పన్నులు ఉన్నాయి. ఈ పరోక్ష పన్నులన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో ఏకపన్ను విధానము అమలు చేయితే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ప్రభుత్వము ఆలోచించిందన్నమాట. ఆ విధముగా భారతదేశానికి కూడా ఈ వస్తు సేవల పన్ను ఆలోచనను 16 సంవత్సరాల క్రితమే దీనికి బీజం పడిందని చెప్పొచ్చు. అంతకు పూర్వము శ్రీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మోడ్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అది అమలు చేశారు 1987లో. ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ పన్నుల సంస్కరణ చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేసాయి. తరువాత 1999, 98, 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మొట్టమొదట దేశంలో ఏకపన్ను వ్యవస్థ అమలు చేస్తే బాగుంటుంది, అదే జిఎస్టి అనేటువంటి దానిని ఒకటి అమలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని తెలియజేశారన్నమాట. ఆ తరువాత ఫిబ్రవరి 28, 2006న అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు 2006-07 బడ్జెట్లో జిఎస్టిని దేశంలో అమలు చేద్దాం, ఇది ఏప్రిల్ 1, 2010 నుంచి ప్రవేశపెట్టాలని అనుకుంది. 2006-07 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఆ బడ్జెట్ లో జిఎస్టి కోసం ప్రస్తావిస్తూ మరి 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో జిఎస్టిని ప్రవేశపెట్టాలి అని మొట్టమొదట ప్రతిపాదించడం జరిగిందన్నమాట. తరువాత రాష్ట్రాల రూపకల్పనను రూపొందించిన రాష్ట్ర ఆర్థిక మంత్రుల యొక్క సాధికార కమిటీ ఒకటి జిఎస్టి కోసం రోడ్ మ్యాప్ ను తీసుకురావాలని వేటను అభ్యర్థించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ జిఎస్టి అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఉంటారు. ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రుల యొక్క సాధికార కమిటీ కోసం రోడ్ మ్యాప్ తయారు చేయాలి అని చెప్పారు. దానికి ఒక స్ట్రక్చర్, అంటే దానికి ఒక రూపం, ఏ పనులకి, జిఎస్టి పనులకు ఒక రూపం అంటూ తీసుకురావాలని ఎవరితో సమావేశము, ఇక్కడ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ అనేటువంటిది ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక రోడ్ మ్యాప్ స్ట్రక్చర్ తీసుకురావాలని వ్యాట్ అమలు చేస్తే బాగుంటుందని అభ్యర్థించారన్నమాట. అది జిఎస్టి యొక్క వివిధ అంశాలను పరిశీలించడానికి, అందులో ఉన్నటువంటి ఏవైనా మినహాయింపులు మరియు పరిమితులు, అలాగే సేవల పన్ను, అంతర్రాష్ట్ర సామాగ్రిపై పన్ను విధించడంపై ప్రత్యేకమైనటువంటి నివేదికలను రూపొందించాలి. రాష్ట్రాల ప్రతినిధులను కలిగి ఉన్న అధికారులందరూ ఉమ్మడి గవర్నింగ్ గ్రూపులుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల ఆధారముగా జరగాలి అని నిర్ణయించడం జరిగిందన్నమాట. అంటే జిఎస్టి యొక్క వివిధ అంశాలను పరిశీలించడానికి, అలాగే కొన్ని మినహాయింపులు పొందడానికి ఈ అంతర్రాష్ట్ర సామాగ్రిపై పన్ను విధించడం, ప్రత్యేక నివేదికలను రూపొందించాలి. అంటే రాష్ట్రాల మధ్య ఎప్పుడైతే వస్తువులు సేవలు మార్గం జరుగుతాయో, ఈ వస్తువులు సేవలు మార్గం చేసేటప్పుడు కూడా పన్నులు విధిస్తారు కదా, దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నివేదికలు రూపొందించాలి
రాష్ట్రాల ప్రతినిధులను కలిగి ఉన్నటువంటి అధికారుల యొక్క ఉమ్మడి గవర్నరింగ్ గ్రూపులను ఏర్పాటు చేయబడింది కేంద్ర ప్రభుత్వం చేత. కేంద్ర ప్రభుత్వం ఈ గ్రూపులన్నింటినీ ఏర్పాటు చేసిందనమాట. ఆ విధంగా రాష్ట్రాల ఈ కమిటీ, రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ జిఎస్టి కోసం అమలు చేస్తే బాగుంటుందని చర్చలు జరగడం జరిగిందనమాట వారి మధ్య. ఈ చర్చల ఆధారముగా జిఎస్టి విధింపును ప్రారంభించడానికి 2011 మార్చి నెలలో లోక్సభలో, అంటే ఇక్కడ 2011 మార్చిలో అంటే ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు అన్నమాట. ఆయన ఆధ్వర్యంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ 115వ రాజ్యాంగ బిల్లును చూడండి 2011 మార్చి నెలలో ఈ జిఎస్టిని ప్రవేశపెడదామనే ఉద్దేశంతో లోక్సభలో 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 115వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మార్చి 2011 సంవత్సరంలో. అయితే రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం వలన 2013 ఆగస్టులో 15వ లోక్సభ అనేది రద్దు చేయబడింది. ఎప్పుడైతే రద్దు చేశారో బిల్లు కూడా ముగిసిపోయింది. ఆ బిల్లు అంతటితో రద్దు అయిపోయింది అన్నమాట. మరలా డిసెంబర్ 19, 2014లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు అయినది. అదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు అయింది 2014 మే నెలలోన. అయితే 2014లో ఏర్పాటైనటువంటి కొత్త ప్రభుత్వము డిసెంబర్ 19, 2014 మరలా ఈ జిఎస్టి కోసం మనం అమలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2014 డిసెంబర్ నెలలో 122వ రాజ్యాంగ సవరణ బిల్లును 2014లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. మరలా మే 2015లో ఈ బిల్లుని లోక్సభ ఆమోదించింది. జిఎస్టి బిల్లుని చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 115వ రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చారు. అది పని చేయలేదు, లోక్సభ రద్దు అయిపోయింది. కాబట్టి లోక్సభలో అది ఆమోదం పొందలేదు. లోక్సభ రద్దు అయిపోయిన తర్వాత మరలా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది 2014లో. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా అతని ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది 2014 సంవత్సరంలో ఏప్రిల్ మే నెలలో. వీళ్ళు కూడా ఈ దేశం అంతటా ఒకే పన్ను వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 2014 డిసెంబర్ 19వ తేదీన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో వీళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి 2015 మే నెలలో దీన్ని లోక్సభ ఆమోదించింది. లోక్సభ ఆమోదించిన బిల్లుని మరలా రాజ్యసభలో పంపించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ బిల్లును రాజ్యసభలో తీసుకువచ్చారు. రాజ్యసభలో సంయుక్త కమిటీకి సూచించడం జరిగిందన్నమాట. అంటే జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి అప్పచెప్తే బాగుంటుందని రాజ్యసభ వారు తెలియజేశారన్నమాట. ఆ విధంగా లోక్సభ చూడండి 2014 మేన సెలెక్ట్ కమిటీ తన నివేదికను 22 జూలై 2015 సమర్పించడం జరిగింది. ఆ తరువాత రాజకీయ ఏకాభిప్రాయం ఆధారముగా రాజ్యాంగ సవరణ బిల్లును 2016 ఆగస్టు 1న తరలించడం జరిగింది. ఏ సభకి? రాజ్యసభకి తరలించారనమాట. ఈ బిల్లు రాజ్యసభ ఏమో ఎప్పుడైతే ఆగస్టు 1వ తేదీన బిల్లుని 2016 ఆగస్టు 1వ తేదీన రాజ్యసభకి ఈ బిల్లుని పంపించారు. జిఎస్టి బిల్లుని, అదే 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని. అర్థమైందా?
ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ఆమోదించిన తరువాత రాజ్యసభకి ఆగస్టు 1, 2016 పంపించడం జరిగింది. తరువాత ఆగస్టు 3న 2016 ఆగస్టు 3న రాజ్యసభ కూడా ఈ బిల్లుని ఆమోదించింది. రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లుని మరలా లోక్సభకి పంపించడం జరిగింది. లోక్సభ ఆగస్టు 8, 2016న ఆమోదించడం జరిగింది అన్నమాట. ఆ విధముగా రాజ్యసభలో లోక్సభలో కూడా 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది అంటే జిఎస్టి కోసం అన్నమాట. వస్తువులు మరియు సేవల పన్నుకి సంబంధించినటువంటి బిల్లు. ఇది ఆగస్టు 8న లోక్సభ కూడా మరలా ఆమోదించింది. తరువాత రాష్ట్ర శాసనసభలు కూడా దీన్ని ఆమోదించాయి. రాష్ట్ర శాసనసభలు అంటే మనకు ఇది మన సమైక్య ప్రభుత్వం కాబట్టి ఈ సమైక్య ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యసభ లోక్సభలు మాత్రమే ఆమోదించవలసినటువంటి పరిస్థితి కొన్ని చట్టాలకు ఉంటది. మరి కొన్ని చట్టాలు చేసేటప్పుడు కేంద్రము మరి రాష్ట్రాలు రెండు కూడా ఆమోదించవలసినటువంటిది ఉందన్నమాట. కాబట్టి 2/3 మెజారిటీ రాజ్యసభ లోక్సభలో 2/3 వంతు మెజారిటీ సభ్యులు ఆమోదించిన మీదట దేశంలో సగము కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఈ బిల్లుని ఆమోదించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విధముగా 2016 ఆగస్టు 8 తరువాత రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదం తెలిపాయి. తరువాత ఇది చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి గారికి పంపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఆ విధముగా రాష్ట్రపతి అంటే రాష్ట్రాల శాసనసభలు, లోక్సభ, రాజ్యసభలు కూడా ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించడం జరిగింది. తరువాత రాష్ట్రపతి అంగీకారం తరువాత ఇది రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేయబడింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 2016 సెప్టెంబరు 8న ఈ భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్నును ప్రవేశపెట్టడానికి దారి ఏర్పడిందన్నమాట. ఓకేనా? ఈ విధముగా 101వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా మన దేశంలో ఏం జరిగింది? జిఎస్టి వస్తువులు మరియు సేవల పన్నుని అమలు చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు మీకు చూడండి, కన్ఫ్యూజ్ అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు 115వ రాజ్యాంగ సవరణ బిల్లులు వేరు, రాజ్యాంగ చట్ట సవరణ బిల్లులు వేరన్నమాట. అంటే రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగాన్ని సవరించి బిల్లులు తయారు చేస్తే అవి ఎన్నైనా తయారు చేసి లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. కానీ అవి ఆమోదం తెలిపిన తరువాత మాత్రమే రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి భారతదేశంలో ఎప్పుడైతే 115వ రాజ్యాంగ సవరణ రద్దు అయిపోయిందో మరలా 2014 డిసెంబరు 19వ తేదీన మరలా ఏం జరిగింది? కొత్త ప్రభుత్వము ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు దేశంలో కేంద్ర పార్లమెంట్ ఆమోదించింది. కేంద్ర పార్లమెంట్ అంటే అర్థం ఏమిటి? లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి గారు వీళ్ళు ముగ్గురు ఉంటే దాన్ని కేంద్ర పార్లమెంట్ అంటారు. అంటే లోక్సభ ప్రజా ప్రతినిధుల సభ, రాజ్యసభ మేధావుల సభ, రాష్ట్రాల ప్రతినిధుల సభ అని కూడా అంటారు దీన్ని. ఈ బిల్లులు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదించి సంతకం చేసిన మీదట అది చట్ట రూపం అనేది దాల్చడం అవకాశం ఉందన్నమాట. ఆ విధముగా ఆగస్టు 8 తరువాత ఇది జరగడం జరిగింది. సెప్టెంబరు 8, 2016న రాజ్యాంగ సవరణ చట్టముగా 101వ రాజ్యాంగ సవరణ చట్టముగా వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టడానికి దేశంలో మార్గము ఏర్పడిందన్నమాట. మరి దీనిని ఆమోదించడానికి
ఒక జిఎస్టి కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టి కౌన్సిల్. జిఎస్టి కౌన్సిల్ అంటే ఏమిటి అంటే, దేశంలో ఈ వస్తు సేవల పన్ను సక్రమంగా అమలు చేయాలంటే దీనికి ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ పేరే వస్తు సేవల పన్ను కౌన్సిల్ అంటారు. ఈ వస్తు సేవల పన్ను చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీనినే జిఎస్టి కౌన్సిల్ అంటారు. ఈ జిఎస్టి కౌన్సిల్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షుడుగా ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకొక కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉంటారన్నమాట. ఇండిపెండెంట్ కాకుండా ఉప ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఆయన కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. అలాగే వివిధ రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు అయితేనేమి, మరియు ఆ రాష్ట్రాలు నామినేట్ చేయబడినటువంటి మంత్రులు ఎవరైనా ఈ జిఎస్టి కౌన్సిల్ సభ్యులుగా ఉండొచ్చు అన్నమాట. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది చూడండి, జిఎస్టి కౌన్సిల్ కేంద్ర వస్తువులు సేవల పన్ను బిల్లు, అలాగే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సేవల పన్ను బిల్లు, అలాగే వస్తువులు మరియు సేవల పన్ను రాష్ట్రాల పరిహారం బిల్లు, ఇవన్నీ కూడా లోక్సభలో ఈ బిల్లులన్నీ 29 మార్చి 2017 ఆమోదించబడింది. అంటే ఎస్జిఎస్టి అంటే అర్థం ఏమిటి? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే రాష్ట్రములో ఉత్పత్తి అమ్మకాలు కొనుగోలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నులు, ఇంతకు పూర్వము అమ్మక పన్ను ఉండేది కదా, అదనమాట. ఆ అమ్మక పన్నుని రద్దు చేసి దాని స్థానంలో రాష్ట్ర జిఎస్టి అనేది ఉంది. కాబట్టి ఎస్జిఎస్టి చట్టము కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించి, అలాగే సిజిఎస్టి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సిజిఎస్టి అన్నమాట. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కేంద్ర పన్నుల వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం యొక్క వస్తు సేవల పన్ను అంటే కేంద్ర ప్రభుత్వమే ఈ పన్ను విధించి వసూలు చేస్తుంది అన్నమాట. అది సిజిఎస్టి. ఐజిఎస్టి అని ఉంటది, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే రాష్ట్రాల మధ్య వస్తువులు సేవల మారకం జరిగినప్పుడు వీటి మీద కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ఇది కేంద్రము మరి రాష్ట్రాల మధ్య ఈ పన్నుని పంచడం జరుగుతుందన్నమాట. తరువాత కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, రాష్ట్రాలే లేవు మన దేశంలో, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మరి రాష్ట్రాల మధ్య, అలాగే కేంద్ర ప్రాంతాల ఆ ప్రాంతంలో కూడా వస్తువులు సేవల అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. మరి వారు కూడా పన్ను విధించాలి కదా, వారికి ఆదాయం కావాలి కదా. అందుకే యూనియన్ టెరిటోరియట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారా, యూజిఎస్టి. చూడండి, సిజిఎస్టి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వస్తు సేవల పన్ను, ఎస్జిఎస్టి అంటే రాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే రాష్ట్రం యొక్క వస్తువులు సేవల పన్ను. అలాగే ఇంటిగ్రేటెడ్ ఐజిఎస్టి అంటే సమగ్ర ఇంటిగ్రేటెడ్ పన్ను అన్నమాట. సమగ్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే రాష్ట్రాల మధ్య ఈ వస్తువులు సేవలు మారకం చేసినప్పుడు జరుగుతుంది. అలాగే యూజిఎస్టి యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ విధముగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వము, మరి కేంద్రము రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు, అలాగే ఈ రాష్ట్రాల మధ్య వస్తువులు అమ్మకాలు మారకం జరుగుతూ ఉన్నప్పుడు విధించినటువంటి పన్ను చట్టాలు అన్నమాట ఇవన్నీ. అందుకే సిజిఎస్టి, ఐజిఎస్టి, ఎస్జిఎస్టి, యూజిఎస్టి ఈ పన్నుకు సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఎప్పుడు ఆమోదించబడినవి? లోక్సభ 29 మార్చి 2017 ఆమోదించడం జరిగింది. ఆ తరువాత ఈ బిల్లులన్నీ ఎప్పుడైతే లోక్సభ ఆమోదించిందో తరువాత రాజ్యసభ కూడా ఆమోదించవలసినటువంటి అవసరము
ఉంది. కాబట్టి ఆమోదించినటువంటి బిల్లుని రాజ్యసభకి పంపించారు. ఏప్రిల్ 6, 2017 రాజ్యసభ కూడా ఈ బిల్లులన్నింటినీ, వస్తు సేవల పన్నులకు సంబంధించినటువంటి బిల్లులన్నింటిని కూడా ఆమోదించడం జరిగింది. ఆ తరువాత ఏప్రిల్ 12, 2017 చట్టముగా అమలు చేయడం జరిగిందన్నమాట. తరువాత వివిధ రాష్ట్రాలు, రాష్ట్ర శాసనసభలు సంబంధిత రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను బిల్లులు ఆమోదించాయి. వివిధ జిఎస్టి చట్టాల అమలులోకి వచ్చినటువంటి తరువాత జూలై 1, 2017 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. మన దేశంలో పరోక్ష పన్నులన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో ఈ వస్తు సేవల పన్ను అనేటువంటి కొత్త చట్టాన్ని జూలై 1, 2017 ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి సమక్షంలో మరి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో కూర్చొని అర్ధరాత్రి 12 గంటలకు ఈ జిఎస్టి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఆ విధముగా జిఎస్టి అమలు చేయడం జరిగింది భారతదేశంలో. మరి జిఎస్టి అమలు చేసే బాధ్యత ఏదో ఒక సంఘానికి ఉండాలి. ఎవరంటే జిఎస్టి కౌన్సిల్ నిర్మాణం. జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ జిఎస్టి కౌన్సిల్ అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అనేది మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్ నిర్మాణము మన రాజ్యాంగ పరిధిలో మనది సమైక్య ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అన్ని రకాలైనటువంటి అధికారాలు విభజింపబడ్డాయి. మరి ఆర్టికల్ 279A ప్రకారము జిఎస్టి కౌన్సిల్ కేంద్రము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి అని రాష్ట్రాల ఉమ్మడి వేదిక మరి ఈ క్రింది సభ్యులు అంతమంది కూడా కలిసి ఉంటారన్నమాట. కాబట్టి ఆర్టికల్ 279A ప్రకారము ఈ జిఎస్టి వస్తు సేవల పన్నును అమలు చేయడానికి జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిఎస్టి కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరెవరంటే, కేంద్ర ఆర్థిక మంత్రి గారు చైర్మన్ గా ఉంటారు. కేంద్ర రాష్ట్ర మంత్రి, రెవెన్యూ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట, ఆయన కూడా దీనికి సభ్యుడిగా ఉంటారు. మరి అదే విధముగా అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు లేదా పన్నులను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇతర మంత్రులు ఎవరైనా దీనిలో జిఎస్టి కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు. వీరు సంవత్సరానికి ఒకసారి సమావేశం జరిపి ప్రతి ఈ వస్తు సేవల పన్ను ఏ విధంగా అమలు చేయాలి, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి, ఈ లోటుపాట్లు అన్నింటినీ సరిచేసి కరెక్ట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పన్నులను విధించి వసూలు చేసి ఆదాయ పంపకం సక్రమంగా జరిగేటట్లు చూడవలసినటువంటి బాధ్యత ఈ జిఎస్టి కౌన్సిల్ పై ఉంది. వీటిని ఏ విధముగా ఈ జిఎస్టి కౌన్సిల్ అమలు చేస్తుంది. జిఎస్టి కౌన్సిల్ అర్థమైంది బాబు? కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా ఉంటారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఉప ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, ఆయన కూడా దీనికి సభ్యుడిగా ఉంటారు. వీరితో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, కేంద్ర పాలిత ప్రాంతాలలో నామినేట్ చేయబడినటువంటి సభ్యులు, తరువాత రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు, ఒకవేళ ఆర్థిక శాఖ మంత్రులు ఎవరు లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి మంత్రులు ఎవరైనా సభ్యులుగా ఉంటారు. వీరి మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారన్నమాట. ఓకేనా? మరి ఈ జిఎస్టి కౌన్సిల్ వారు యూనియన్ మరి రాష్ట్రాలకు సిఫార్సు చేయడానికి అధికారము ఉంది. ఏమిటి చేస్తారు అంటే, వస్తువులు మరియు సేవల పన్నులలో ఉపసంహరించుకునే రాష్ట్రాలు,
అలాగే స్థానిక సంస్థలు విధించే పన్నులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు విధించే పన్నులు ఉంటాయి. అలాగే వస్తువులు మరియు సేవల పన్ను నుండి లోబడి లేదా మినహాయించబడే వస్తువులు మరియు సేవలు కూడా ఇందులో ఉంటాయి. అలాగే మోడల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టాలు, లెవీ సూత్రాలు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క విభజన మరియు సరఫరా నియంత్రించే సూత్రాలన్నీ కూడా సిఫార్సు చేస్తుంది ఈ జిఎస్టి కౌన్సిల్. అదే కాకుండా వస్తువులు మరియు సేవల పన్ను నుండి మినహాయించగలిగినటువంటి టర్నోవర్ యొక్క పరిమితిని కూడా తెలియజేస్తుంది జిఎస్టి కౌన్సిల్. వస్తువులు మరియు సేవల పన్ను బాండ్లతో, నేల రేట్లతో సహా ఏదైనా ప్రకృతి విపత్తు లేదా విపత్తు సహాయంలో అదనపు వనరులు సేకరించడానికి పేర్కొన్న కాలానికి ఏదైనా ప్రత్యేక రేటు లేదా రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిబంధనలు మరియు పెట్రోలియం, ముడి పదార్థాలు, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, సహజ వాయువు మరియు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది ఈ జిఎస్టి కౌన్సిలింగ్. తరువాత వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించిన ఇతర విషయాలపై కూడా జిఎస్టి విధించే తేదీని నిర్ణయించే అధికారము ఈ జిఎస్టి కౌన్సిల్ కి ఉందన్నమాట. ఈ విధముగా జిఎస్టి కౌన్సిల్ యొక్క విధానము మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య జిఎస్టి యొక్క వివిధ అంశాలపై సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. మరి 101వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారము 2016లో జిఎస్టి కౌన్సిల్ విధులను ఏ విధముగా నిర్వహించాలనేటువంటి విషయాన్ని తెలియజేసింది. మరి ఈ జిఎస్టి కౌన్సిల్లో ఏ విధముగా ఉంటుంది? 2016 జిఎస్టి కౌన్సిల్ యొక్క ప్రతి నిర్ణయాన్ని సమావేశంలో 3/4 వంతు తక్కువ కాకుండా సభ్యులు ఓటు వేసిన తరువాత, అంటే 4 వాటాల్లో 3 వంతుల మంది దాన్ని ఆమోదిస్తేనే చట్టముగా రూపొందించబడుతుంది. మరి 3/4 వంతు మంది సభ్యులు తిరస్కరించినట్లయితే అది జిఎస్టి చట్టముగా మారడానికి అవకాశం ఉండదు. కాబట్టి సభ్యులు మొత్తము ఈ జిఎస్టి కౌన్సిల్ కి హాజరైనటువంటి మొత్తము సభ్యులలో 3వ వంతు కంటే తక్కువ మెజారిటీతో తీసుకోవలసినటువంటి విషయాలు, కేంద్ర ప్రభుత్వం ఓటుకు 1/3 వంతు వెయిటేజ్ ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఓట్లు కలిపి ఆ సమావేశంలో మొత్తం అన్ని ఓట్లకి విలువ 2/3 వంతు మెజారిటీ ఉంటుంది అన్నమాట. జిఎస్టి కౌన్సిల్ సభ్యుల యొక్క ఈ సమావేశంలో ఉంటది. దీని కోరం, జిఎస్టి కోరం అంటే అర్థం ఏమిటి అంటే సగం మంది సభ్యులు హాజరైతేనే సమావేశం జరుగుతుంది. అంటే కనీసం సగం మంది, లేదంటే సమావేశం నిర్ణయించడానికి అవకాశము ఉండదు. ఆ విధముగా 12 సెప్టెంబర్ 2016న యూనియన్ క్యాబినెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా జిఎస్టి కౌన్సిల్ ఆర్టికల్ 2279A ప్రకారము ఈ రాజ్యాంగాన్ని సవరించి జిఎస్టి కౌన్సిల్ అనే ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిఎస్టి యొక్క చరిత్ర, దాని యొక్క కౌన్సిల్ నిర్మాణము. బాబు అర్థమైందా? జిఎస్టి జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను. ఇది మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మన దేశంలో అనేక పరోక్ష పన్నులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఎక్సైజ్ సుంకము, అమ్మక పన్నులు, వ్యాట్, ఇలా రకరకాలైనటువంటి పన్నులు ఉన్నాయి. దీని వలన వినియోగదారుడికి చాలా భారం పడుతుంది. మొత్తం పన్ను సుమారుగా 30-35% వినియోగదారుడు భరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. దీన్ని వినియోగదారుల నుండి వారి భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ వస్తు సేవల పన్ను అనేది మన దేశంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ జిఎస్టి అనేటువంటి
పన్నుల చట్టం తయారు చేసి రూపొందించి అమలు చేయడానికి సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి చరిత్ర అంతటి కూడా మనం ఇంతవరకు పరిశీలించాం. ఇది జూలై 1, 2017 నుంచి మన దేశంలో అమలు జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా? ఇది మీకు ఒకవేళ తర్వాత మీకు పెడతానా, ఇది యూట్యూబ్ లింక్ పెడతానులే. ఒకవేళ వీలుంటే మధ్యాహ్నం ఒక క్లాస్ చెప్తాను, రెండా? చెప్పండి. ప్రస్తుతానికి కాలేజీలో ఉన్నాను నేను. అంటే మాకు కొంచెం పని మీద వచ్చాము, మనకి లాక్డౌన్ ఇడిచి పెడితే వస్తారు. అదే 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 లాక్డౌన్ విడిచిపెట్టిన తర్వాత వస్తారు. ఓకే ఓకే. తర్వాత క్లాస్ ఎప్పుడు పని బాబు ఏడ్ చేస్తాం చెప్పు.